హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహీ క్రిష్ రెసిపీస్. ఈరోజు మనం చిట్టి రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ కర్రీ చేయడం చాలా ఈజీ అండి. వేడి వేడి అన్నం లేదా చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్. ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 1/2 kg చిట్టి రొయ్యల్ని బాగా వాష్ చేసి తీసుకుంటున్నానండి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా రొయ్యలకి పట్టేలా మిక్స్ చేసుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకునే అప్పుడే ప్రాన్స్లో నుంచి వాటర్ బయటికి వస్తాయండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయి నూనె ఒక్కటే కనిపిస్తుందండి. అప్పటిదాకా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా రావాలి. తరువాత ఈ వేయించుకున్న రొయ్యల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని వేసి అందులోనే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిరపకాయలు, 3 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. చూడండి, మూత తీసి చూస్తే ఇలా మగ్గి ఉంటాయండి. తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాలని ముక్కలుగా కట్ చేసుకొని అందులోనే 1 స్పూన్ సాల్ట్ వేసి అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలానే ఉంచి తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇలా మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా మిక్స్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసి 1 నిమిషం అంతా బాగా మిక్స్ చేసుకొని అందులోనే 2 స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1.5 స్పూన్ ధనియాల పొడి వేసి మసాలాలన్నీ ప్రాన్స్కి పట్టేలా 2 నిమిషాలు బాగా కలిపి తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాల తర్వాత వాటర్ కాస్త ఎగిరిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుందండి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు అలాగే ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, టేస్టీ చిట్టి రొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహీ క్రిష్ రెసిపీస్.